ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న డే 5 మహాలక్ష్మీదేవి అవతారం కదా. నేను ఇంకా గడపకి పసుపు రాసి బొట్లు పెట్టేసుకుని ఇంటి ముందు చిన్న ముగ్గు పెట్టేసుకుని ఇంకా 2 గడపలు ఉన్నాయి. 2 గడపలకి కూడా పసుపు కుంకుమ పెట్టేసుకుని ఇంకా పక్కన చెంబు పెట్టుకుంటే మంచిది కదా, మనకి పాజిటివ్గా ఉంటుంది. ఒక గడప దగ్గర రాగి చెంబుని, ఇంకో గడప దగ్గర నా దగ్గర వేరే మోడల్లో ఉంటుంది పెట్టే. చూసారు కదా మీరు స్టార్టింగ్లో. ప్రసాదం కింద అయితే రవ్వ కేసరి, చలవిడి వడపప్పు, పానకం పెట్టి నా దగ్గర దానిమ్మ పండు ఫ్రూట్స్ ఉంటే ఒక దానిమ్మ పండు పెట్టుకుని అమ్మవారికి అష్టోత్తరం చేసుకుని దండం పెట్టేసుకుని మా ఇంటి దగ్గర విగ్రహ ప్రతిష్ఠ చేశారు కదా, అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాను. మీరు కూడా చేసుకోండి. మీకు ఇవాళ 4 అమ్మవార్ల దర్శనం చేయిస్తాను. నాతో పాటు మీరు కూడా చేసుకోండి. ఇదంతా గుడి అంతా చూడండి. ఇదేమో వేరే గుడి, కుంచుమాంబ అమ్మవారి గుడి. ఇక్కడ నేను రాహుకాల దీపం పెట్టుకుందామని ఈ అమ్మవారి గుడికి వచ్చాను. ఇది బస్ స్టాప్ దగ్గర ఉంటుంది. అమ్మవారికి దర్శనం చేసేసుకుని రాహుకాల దీపం కూడా పెట్టేసుకుని ఇంకా బస్సు ఎక్కేసి టౌన్ కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాం. అదే మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా, వైజాగ్లో చాలా ఫేమస్ కనక మహాలక్ష్మి అమ్మవారు. అక్కడికి వెళ్ళాము. రాహుకాల దీపం పెట్టుకోవడం వల్ల మనకి ఇంట్లో ఫైనాన్షియల్గా కూడా చాలా బాగుంటుంది. అంటే మేము సిద్ధాంతి గారికి చూపించుకుంటే ఇంట్లో రాహుకాల దీపం పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నారు. మనకి ఎప్పుడైనా ఫ్రైడే కనుక కుదరకపోతే సండే ఈవినింగ్ కూడా రాహుకాల దీపం పెట్టుకోవచ్చు. మా అమ్మాయి కూడా పెట్టుకుంది, చూస్తున్నారా పాప. నాతో పాటు ఎక్కడికంటే అక్కడికి వస్తుంది. ఇక్కడే రాహుకాల దీపం కూడా పెట్టుకుంటున్నాను. మీకు టౌను కనక మహాలక్ష్మి అమ్మవారిని కూడా దర్శనం చేయిస్తాను, చేసుకోండి. అమ్మవారు చాలా బాగున్నారు. వైజాగ్లో ఉన్న వాళ్ళు అయితే అప్పుడప్పుడు వెళ్తారు, అవుట్ సైడ్ వాళ్ళు ఇంకా వెళ్ళలేరు కదా, అందుకు వైజాగ్లో లేని వాళ్ళు కూడా చూస్తారు కదా అని అమ్మవారి గుడి అంతా కూడా వీడియో క్లిప్ తీసి యాడ్ చేసాను ఇందులో. సెప్టెంబర్ 26 నా బర్త్డే. చక్కగా నవరాత్రుల్లో వచ్చింది కదా, దానికి తోడు శుక్రవారం కనక మహాలక్ష్మీదేవి, అది మహాలక్ష్మి అమ్మవారి అవతారం, నా బర్త్డే అన్నీ బాగా కలిసి వచ్చినాయి కదా. ఇక టౌన్ కనక మహాలక్ష్మి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందామని వెళ్ళాను. కానీ గుడి అయితే అసలు అమ్మో ఎంత రష్గా ఉందో అంటే చాలా చాలా రష్గా ఉంది. ఇక్కడ మేము బయలుదేరేటప్పుడు అయితే చక్కగా ఎండగానే ఉంది. మేము అక్కడికి వెళ్ళేసరికి చాలా పెద్ద వర్షం పడిపోయింది. చాలా రష్గా కూడా ఉంది గుడి అయితే. అంత రష్గా ఉండి 2-3 గంటల నుంచి లైన్లో ఉంటే కొందరు మేనస్ లేని వాళ్ళు ఉంటారు కదా, మధ్య మధ్యలో దూరేస్తుంటే మా ముందు వెనక ఉన్న లేడీస్ అయితే పెద్ద పెద్ద ఫైటింగ్స్ చూస్తున్నారు కదా. ఇంకా బస్సు ఎక్కేసాం. బస్సులో కూడా చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాము. నా బర్త్డే డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సింపుల్గానే తీసుకున్నాను, అంటే ఎప్పుడన్నా వేసుకునేలా ఉంటే బాగుంటుంది కదా అని. హెవీ డ్రెస్సులు తీసుకున్నా ఒక్కగా అదే ఉడికొచ్చేస్తుంది కదా, అందుకనే. చూస్తున్నారు కదా అమ్మవారి టెంపుల్, ఇది కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్. మీకు బావిలో వెలిచారు కదా అమ్మవారు, ఆ బావిని కూడా చూపిస్తాను చూడండి. కదంబ వృక్షం కూడా ఉంటుంది ఇక్కడ, కదంబ వృక్షం కూడా చూపిస్తాను. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు? నేనైతే ఇలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాను సింపుల్గానే. ఏ రోజుదా ఆ రోజు అష్టోత్తరం చేసుకుని ప్రసాదం ఏదనిపిస్తే ప్రసాదం చేసి పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా కనక మహాలక్ష్మి అమ్మవారి గుడి. వైజాగ్లో ఉండే వాళ్ళంటే ఎప్పుడన్నా చూస్తారు, వేరే వాళ్ళు ఇదే బావి, అమ్మవారు వెలిసిన బావి చూడండి. వైజాగ్లో లేని వాళ్ళందరూ చూస్తారు కదా అని చూపిస్తున్నాను. దీని ఎదురుగుండానే మెయిన్ అమ్మవారు కూడా ఉంటారు. అది ఎండకి వానికి తడుస్తారు కదా అమ్మవారు, అలా మెయిన్ అమ్మవారు కూడా ఉంటారు. చూడండి చాలా బాగున్నారు, చాలా బాగా అలంకరణ చేశారు అమ్మవారిని అయితే. చూడండి, కంపల్సరీ స్కిప్ చేయకుండా చూస్తే మీకు 4 అమ్మవార్ల దర్శనం అవుతాయి ఇందులో. ఒక అమ్మవారేమో విగ్రహ ప్రతిష్ఠ అమ్మవారు, కుంచుమాంబ అమ్మవారు, ఇంకో అమ్మవారేమో మా మదర్ వాళ్ళ ఊరిలో ఉన్న అమ్మవారు, ఇంకో ఇలా కనక మహాలక్ష్మీదేవి అమ్మవారు. అందుకు చూడండి ఎంత బాగున్నారో కదా అమ్మవారు. ఇంకేంటి ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. నా బర్త్డే పిక్స్ కూడా యాడ్ చేశాను చూడండి. ఇవే ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి వ్లాగ్ ఎలా ఉందో. బాయ్.